అతిబల, తుత్తురుబెండ, మహాబల అంటారు దీన్ని. ఈ అతిబల ఆకులనేమో మనం వచ్చేసి డికాషన్ కింద తీసుకోవడం వల్ల పైల్స్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండి ఉన్న వాళ్ళకి, స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి తగ్గుతాయండి ఇవి. ఈ పప్పులు వేసుకుని తింటారు. తినటం వలన ఈ పైల్స్ ప్రాబ్లము అది కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు దీని దీని కాయలు దీని కాయలు నుంచి వచ్చిన గింజల్ని ఎముకల బలానికి వాడతారు. అంటే జాయింట్ మధ్య గుజ్జు ఫామ్ అవ్వడానికి వాడతారు. ఇది కండ చక్కెర అన్నీ కలిపి వాడతారు. దాంతోపాటు ఇవి యొక్క తుత్తురుబెండ వేళ్ళని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆవు పాలలో ఉడికించి పౌడర్ చేసి దాన్ని గోరువెచ్చని ఆవు పాలలో కలిపి తీసుకుంటే ఎముక బలం, నరాల బలం బాగా పెరుగుతుంది. దాంతోపాటు మనకి బాడీ వజ్రకాయంలో తయారవుతుంది. ఈ అతిబల వేళ్ళని చిన్న చిన్న ముక్కల కింద తరిగి నాటు ఆవు పాలు వేసి నైటు ఆవు పాలలో కొంచెం పెరిగేసి తోడుపెట్టి దాన్ని నువ్వుల నూనెలో మరకాసి దాన్ని ఆయిల్ కింద తయారు చేసుకుని ఒంటికి అప్లై చేసుకుంటే బాడీ టైట్నెస్ పెరుగుతుంది, బాడీ స్ట్రాంగ్గా తయారవుతుంది. ఎవరైతే పక్షవాతంతో బాధపడతారో వాళ్ళకి తల దగ్గర నుంచి అరిపాదాల వరకు మసాజ్ చేస్తూ ఉంటే డెడ్ అయిపోయిన ఆ నర్వస్ సిస్టమ్ మళ్ళీ స్టిమ్యులేట్ అయ్యి నార్మల్ పొజిషన్కి వస్తుందండి. ఈ యొక్క అతిబల ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దీంట్లో 3 రకాల బలాలు ఉన్నాయి, అంటే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆ 3 రకాల బలాలు ఫోటోలు చూపిస్తాను నేను, మీ వాహిని మీడియా ద్వారా చూడవచ్చు. మనకు అదృష్టంగా మహేంద్ర హిల్స్లో ఇక్కడ ఆ 3 రకాల బలాలు ఉన్నాయి. నేను చూపిస్తాను, రండి. ఈ బలా మొక్కలండి ఇవి. ఈ మణికంఠ గారు కిందకెళ్ళ ఈ వీడియో తీసి చూపిస్తారు. ఇది బల ఇందాక అతిబల చెప్పాను, ఇది బల చెట్టు. ఈ బల చెట్టు అంటే ఈ వేళ్ళు మన చేతితో లాగలేమండి, మనమే పడిపోతాం, అంత గట్టిగా ఉంటాయి. ఈ భూమికి చాలా గట్టిగా ఉంటాయి, ఈ లాగలేం, జాగ్రత్త తవ్వి తీయాలి. దీన్ని కూడా ఆవు పాలు వేసి మరగబెట్టడం వలన ఎప్పటి నుంచో నీరసంగా మంచాన పడిన వాళ్ళు కూడా అతిబల, బల, నాగబల ఇంకా బలాలు ఉన్నాయండి. ఇక్కడ అందుబాటులో ఉన్న 3 బలాలు. ఇవి వేళ్ళను కత్తిరించుకుని 1/4 కిలో వేళ్ళను సంపాదించుకుని 1/4 కిలో అతిబల. ఈ 2 వేలు దొరికినా కూడా ఈ 2 కలిపి కాంబినేషన్లో ఎప్పటి నుంచో మూలన పడి ఉన్న ముసలమ్మలు కూడా లెగుస్తారని లెక్క. దీన్ని ఆవు పాలలో ఉడికించి ఎండబెట్టుకుని దీన్ని పౌడర్ చేసుకుని రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటాం వలన చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయండి. వెంటనే నరాల్లో నిస్సత్వం పూర్తిగా తగ్గించేస్తాయి. అంటే మనకు దొరికిన అందుబాటులో ఉన్న బలాలను ఉపయోగించుకుంటారని చూపించడం జరిగింది. ఎవరికున్న బలాల్లో వాళ్ళు తెచ్చుకుని ఆవు పాలలో ఉడికించుకుని వాడండి. వీలుంటే దీన్ని 7 సార్లు ఆవు పాలు ఉడకబెట్టి పౌడర్ చేసుకుంటే అమృతంలా పనిచేస్తుంది. నేను అశ్వగంధన ఆవు పాలలో 7 సార్లు శుద్ధి చేసి నేను చాలామందికి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా నేను ఇన్ని రకాల ప్రయోగాలు చేయడం జరిగింది. ఇంకో బల్ల చూపిస్తానండి. ఇది కూడా బలాలో ఒక రకం. ఇది పట్టుకుంటేనే జిగిరిలా ఉంటుందండి. ఇంకోండి, పట్టుకుంటేనే జిగిరిగా ఉంటుంది చూడండి. ఇది పట్టుకుంటేనే జిగిరిలా ఉంటుంది. ఇంకోండి, దీనిది మంచి సువాసన వస్తుంది. ఇది ఎట్లా అంటే మనకి మంచి తులసి స్మెల్ వచ్చినట్టు వస్తుందండి. ఇవి ఫోటోలు చూడండి. ఇది కూడా బలాలో ఒక రకము. ఇది నాగబల అంటారు. ఈ బలని కూడా వేళ్ళని సంపాదించుకుని ఆవు పాలలో ఉడకబెట్టుకుని వాడుకోవాలి. ఇది సమూల చూర్ణం కూడా తీసుకుని జీలకర్ర, మిరియాలు కలిపి డికాషన్ చేసి తాగితే బాడీకి బలం చేకూరుతుందండి. ఇది నీరసించిపోయిన వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఈ మొక్కలు కూడా రేర్ ప్లాంట్స్. మీరు దొరికినప్పుడు విత్తనాలు సేకరించుకుని మీరు దీన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఇవి నేను విత్తనాలు గ్యాదర్ చేస్తున్నానండి. ఇంకొన్ని పట్టుకుంటే చూడండి ఎంత జిగురుగా ఉందో. అంటే జాయింట్లో గమ్ ఫార్మేషన్ కావడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి బలాలు మనకి.
మన ఎముక బలం లేకపోవడం వల్లే మనకి ఈ కీళ్ళ నొప్పులు ఈ సమస్యలన్నీ వస్తున్నాయండి. ఈ విధంగా మనం అశ్వగంధతో పాటు అతిబల చూర్ణం కలిపి తీసుకుంటాం వల్ల బాడీ వజ్రకాయంలా తయారవుతుందండి. దానివల్ల నర్వ్ సిస్టమ్ స్ట్రాంగ్గా అయ్యి ఎముకలు బలంగా అవుతాయి. ఇది మనకు మహేంద్ర హిల్స్లో లక్కీగా దొరికిన ప్లాంట్స్ అండి. ఇవి మనం చెప్పులు వేసుకుని ముట్టుకోకూడదని చెప్పులు లేకుండా తిరిగి మీకు చూపిస్తున్నాము. మనం మొక్కలను అంత బాగా గౌరవించుకోవాలండి. అలా గౌరవించుకుంటేనే ఎన్నో రకాల మనకు ఉపయోగాలు ఉంటాయి. ఇంకోటి వచ్చేసి రేర్ ప్లాంట్. మంగకాయలు అంటారు, మదన ఫలాలు అంటారండి వీటిని. ఇవి ప్లాంట్ కూడా మీకు ఫోటో సరిగ్గా రావట్లేదు. ఇది మదన ఫలాలు అంటారు. ఈ ఫలాలని వమనానికి అంటే ఎప్పటి నుంచో పెరిగిపోయిన సైనోసైటిస్ని తగ్గించడానికి, కఫానికి పూర్తిగా కరిగించడానికి, తల దగ్గర నుంచి కఫాన్ని కరిగించడానికి వమన ప్రక్రియ అని ఆయుర్వేదంలో ఉన్నది. ఆ ప్రక్రియ ద్వారా ఆ వమనానికి ఈ యొక్క కాయల్ని మార్చి ఎండింగ్లో కలెక్ట్ చేసి దీన్ని ఆవు పేడతో అలికి దీన్ని ధాన్యపు రాశిలో భద్రపరిచి శుద్ధి చేసి దీన్ని సంవత్సరం పొడిగిన వమనానికి వాడతారు. వమన ప్రక్రియ అంటే ఏంటి? ఎప్పటి నుంచో ఊపిరితిత్తుల్లో తలలో పెరిగిపోయిన కఫాన్ని ఒకేసారి పూర్తిగా కరిగించి దానికి అనుపానమైన మందులు ఉంటాయి మన ఆయుర్వేదిక్లో. మహాలక్ష్మి విలాసాసని ఇవన్నీ మందులు వాడి పూర్తిగా కఫం అక్యూములేట్ కాకుండా వాడటానికి ఈ వమన ప్రక్రియ చేస్తారండి. ఈ యొక్క ఫ్రూట్స్ ఎలా ఉంటాయో మీరు చూడండి లైవ్లో. ముళ్ళుగా ఉంటుంది మొక్క. మంగకాయలు అంటారు, మదన ఫలాలు అంటారు. ఈ పల్లెటూరులో చేపలు పట్టడానికి కూడా దీన్ని నలిపేసి వేస్తే మొత్తం వచ్చేసి చేపలు పైకి వస్తాయని అవగాహన ఉంటుందని నేను చెప్తున్నాను. మదన ఫలాలు అంటారు. దీన్ని వమన ప్రక్రియలో వాడతారండి దీన్ని. ఈ మర్రి చెట్టు ఈ గుళ్ళు అవి ఆస్మా పేషెంట్స్కి మిరియాలు కలిపి డికాషన్ చేసి ఈ మర్రి చిగుళ్ళని ఇస్తాము. ప్లస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ఆకులు భస్మం చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ మీద అప్లై చేయించి వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తామండి. ఇది మర్రి చెట్టు అండి. మర్రి చెట్టు వాళ్ళేమో లేడీస్లో కొంతమంది హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు ఆ మర్రి చెట్టు వాళ్ళు కూడా దాన్ని కొబ్బరి నూనెలో మరక్కాసి రాసుకుంటారు. కొంతమంది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మర్రి వాళ్ళతో ఒక యోగం ఉంది, దాన్ని డికాషన్ చేసుకుని తాగడం వలన ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడవచ్చండి. ఇది మర్రి చెట్టు వేసాము. ఇదే విధంగా రేగి చెట్టు అనమాట. ఈ రేగి చెట్టుని ఏంటంటే మనం ఈ రేగి ఆకుల్ని చాలామంది డెకరేషన్ కింద తీసుకుంటారు. ఇది జుట్టు సాఫ్ట్నెస్ రావడానికి ఈ యొక్క రేగి ఆకులు మజ్జిగ కలిపి నూరి తలకు లేపనం చేయటం వలన జుట్టు సిల్కీగా తయారవుతుందండి. కొంతమంది ఉంగరాల జుట్టు ఉన్న వాళ్ళకి సాఫ్ట్గా తయారవుతుంది ఇది. అందు గురించి ఇలా ఇది వేసామండి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.